కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని దోచుకుంటోందని ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆరోపణలపై కన్నడ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మండిపడ్డారు. ప్రధాని మోదీ అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. తాము అమలు చేస్తున్న పథకాలపై తప్పుడు ప్రకటనలు ఇస్తున్నందున మహారాష్ట్రలోని మహాయుతి ప్రభుత్వంపై కోర్టులో దావా వేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. ప్రముఖ కన్నడ కవి కనకదాస జయంతి సందర్భంగా బెంగళూరులో ఆయన విగ్రహానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మంత్రులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధాని ఆరోపణలను సీఎం తోసిపుచ్చారు. మహారాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఓట్లు రాబట్టుకునేందుకు మోదీ యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. మహారాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రకటనలపై చర్యలు తీసుకునేందుకు న్యాయపరమైన అన్ని కోణాలను పరిశీలిస్తున్నట్లు వివరించారు. ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించి దోపిడీ చేస్తోందని ఆరోపించారు. దోపిడీ సొమ్మును కాంగ్రెస్ మహారాష్ట్ర ఎన్నికల్లో ఉపయోగిస్తోందని అన్నారు.